హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు 3 బటర్ఫ్లైస్ యొక్క వర్క్షీట్స్ని ఎలా రాయాలో నేర్చుకుందాం. వర్క్షీట్ 1. మ్యాచ్ ద పిక్చర్స్ ఇన్ బాక్స్ ఏ విత్ ద వర్డ్స్ ఇన్ బాక్స్ బి. 1 హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్స్కి ఆధారంగా మనం పదాలని జత చేయాలి. ఫస్ట్ వన్ ఈజ్ రెయిన్, అంబ్రెల్లా, ప్లే, సన్లైట్, బ్యాగ్. నెక్స్ట్ ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ ఇచ్చారు. వెట్, రెయిన్, సన్లైట్, అంబ్రెల్లా, చిల్డ్రన్, ప్లే. ఇది వర్క్షీట్ నంబర్ 1.1. అదేవిధంగా 1.2కి వచ్చామంటే ఇక్కడ 3 బటర్ఫ్లైస్ లివ్డ్ ఇన్ అనే పారాగ్రాఫ్ని మనం చదవాలి. చదివి దాని ఆధారంగా ఇక్కడ ఉండేటువంటి ఫిలప్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. ఇక్కడ 2 బాక్సుల్లో ఇచ్చిండేటువంటి పదాలని జత చేయాలి. జత చేస్తే గ్రూ డార్క్, ఫ్లూ టుగెదర్, గాట్ వెట్, స్టార్టెడ్ రైనింగ్. తర్వాత అదేవిధంగా 3 బటర్ఫ్లైస్ లివ్డ్ ఇన్ అనే పారాగ్రాఫ్ నుంచి ఫిలప్స్ని ఫిల్ చేయాలి. ది 3 బటర్ఫ్లైస్ లివ్డ్ ఇన్ ఏ గార్డెన్. బటర్ఫ్లైస్ సక్డ్ నెక్టార్ ఫ్రమ్ ఫ్లవర్స్. వన్ ఆఫ్టర్నూన్ ఇట్ సడన్లీ గ్రూ డార్క్ అండ్ ఏ కోల్డ్ విండ్ బ్లూ. బటర్ఫ్లైస్ లుక్డ్ ఫర్ షెల్టర్. అదేవిధంగా ఇక్కడ కింద 3 బటర్ఫ్లైస్ కలర్స్ ఇచ్చారు. ఆ కలర్ని మనం ఐడెంటిఫై చేసి నేమ్ రాయాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఎల్లో, సెకండ్ వన్ ఈజ్ వైట్, థర్డ్ వన్ ఈజ్ రెడ్. 1.3 వర్క్షీట్ చూసామంటే ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. లెట్స్, స్టాప్ అని ఇక్కడ కొన్ని యాక్షన్ వర్డ్స్ ఇచ్చారు. ప్లేయింగ్, ఫైటింగ్, ఈటింగ్, షౌటింగ్, టాకింగ్, వాచింగ్ టీవీ. ఈ మూడింటిని కలిపి మనం ఇక్కడ సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. లెట్స్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ స్టాప్ ఈటింగ్, లెట్స్ స్టాప్ షౌటింగ్, లెట్స్ స్టాప్ టాకింగ్, లెట్స్ స్టాప్ వాచింగ్ టీవీ. అదేవిధంగా ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ ఇచ్చాడు. సన్ఫ్లవర్, బటర్ఫ్లైలో ఒక్కొక్క అక్షరాన్ని వదిలేస్తూ రాశారు. ఆ అక్షరాన్ని మనం కలుపుకుంటూ పోతే మనకి ఆ స్పెల్లింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సన్ఫ్లవర్, బటర్ఫ్లై. నెక్స్ట్ వర్క్షీట్ నంబర్ 1.4. ఇక్కడ అదేవిధంగా హెలో సన్ఫ్లవర్ ఇట్స్ అనే పారాగ్రాఫ్ మొదలయ్యి ఆన్ ద బటర్ఫ్లైస్ అనేంతవరకు చూసి ఆ పారాగ్రాఫ్ ఆధారంగా చివర్లో ఈఏఆర్ అనే పదాన్ని వెతికి రాస్తే డియర్, ఎంఏవై పదం వెతికితే డిస్మే, ఐటీఈ వెతికితే హెచ్ఐటి అనే పదం లేదు కాబట్టి డబ్ల్యూహెచ్ఐటిఈ రాసాం. అవే, టిల్. అదేవిధంగా ఇక్కడ కొన్ని బటర్ఫ్లైస్ స్పెల్లింగ్స్ తప్పించారు, కలర్ స్పెల్లింగ్స్ తప్పించారు. యూఈబిఎల్ అంటే బ్లూ, దానికి బ్లూ కలర్ వేయాలి. ఇక్కడ ఈఈఎన్జిఆర్ ఇచ్చారు కాబట్టి ఇది గ్రీన్. డబ్ల్యూఎన్బిఆర్ఓ బ్రౌన్, ఏఎన్జిఈఓఆర్ ఆరెంజ్, వయలెట్, పింక్. ఈ కలర్స్ స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాసి అదే కలర్ని పిక్చర్కి వేయాలి. వర్క్షీట్ నంబర్ 1.5. ఇక్కడ కూడా సేమ్ ఒక టేబుల్ ఇచ్చారు. క్యాన్, ఐ, వి, యూస్, లీవ్, ఆస్క్, టేక్, జాయిన్, యువర్ బైసికిల్, ద క్లాస్ రూమ్, ఏ డౌట్, యువర్ వాటర్ బాటిల్, యువర్ టీమ్. దీన్ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. క్యాన్ ఐ లీవ్ ద క్లాస్ రూమ్, క్యాన్ ఐ టేక్ యువర్ వాటర్ బాటిల్, క్యాన్ ఐ ఆస్క్ ఏ డౌట్, క్యాన్ వి టేక్ యువర్ వాటర్ బాటిల్, క్యాన్ వి జాయిన్ యువర్ టీమ్. ఇవే కాకుండా మీరు ఇంకా ఐతో వీతో ఉపయోగించి ఇక్కడ ఉండే పదాలను ఉపయోగించి సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ 3 ఫ్లవర్స్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ వచ్చి సన్ఫ్లవర్, లిల్లీ, హైబిస్కస్. వీటి కలర్స్ రాయమన్నారు. సన్ఫ్లవర్ ఈజ్ ఎల్లో, లిల్లీ వైట్, హైబిస్కస్ రెడ్. నెక్స్ట్ 1.6 వర్క్షీట్ చూసామంటే దెన్ ద బటర్ఫ్లై సా నుంచి బటర్ఫ్లై వరకు ఇక్కడ పారాగ్రాఫ్ చదవాలి. చదివి అందులో ఉండేటువంటి సెంటెన్సెస్ని మనము ఫిలప్ చేయాలి. ద బటర్ఫ్లై సా ఏ వైట్ లిల్లీ. వైట్ ఈజ్ ద ఫేవరెట్ కలర్ ఆఫ్ లిల్లీ. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ. ఓపెన్ యువర్ పెటల్స్ వైడ్ ఆస్క్డ్ ద బటర్ఫ్లైస్. అదేవిధంగా కింద ఒక పదంలో చివర ఈ అక్షరంతో పూర్తయ్యేటువంటి పదాలను వెతికి రాయమన్నారు. ఫస్ట్ వన్ వాళ్ళే ఇచ్చేసారు కదా, వైడ్. నెక్స్ట్ వైట్, చివర ఈ ఉంది, టేక్ ఈ ఉంది, హైడ్ ఈ ఉంది, వన్ హియర్. ఇలా మనం పదాలను వెతికి రాయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని మిస్సింగ్ లెటర్స్ ఇచ్చారు. ఆ పదాలని మనం కంప్లీట్ చేయాలి. ఫేవరెట్, డిస్మే,
పెటల్, బటర్ఫ్లై, అవే, డియర్. షీట్ నంబర్ 1.7. ఇక్కడ టేబుల్ ఇచ్చారు. టేబుల్ మధ్యలో కొన్ని వర్డ్స్ ఇచ్చారు. వాటిని ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. మై, రాణీస్, సమీరాస్, యువర్, రోజాస్, మై టీచర్స్. ఫేవరెట్ కలర్ ఈస్ ఎల్లో, రెడ్, బ్లూ, గ్రీన్, పింక్, ఆరెంజ్. వీటిని ఉపయోగించి ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు మనం. ఇక్కడ నేను కొన్ని ఉదాహరణలకు రాశాను. రాణీస్ ఫేవరెట్ కలర్ ఈజ్ రెడ్, సమీరాస్ ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ, యువర్ ఫేవరెట్ కలర్ ఈజ్ గ్రీన్, రోజాస్ ఫేవరెట్ కలర్ ఈజ్ పింక్, మై టీచర్స్ ఫేవరెట్ కలర్ ఈజ్ ఆరెంజ్. మీరు కలర్స్ని ఏ విధంగా మార్చి కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ టీచర్ మీకు డిక్టేషన్ పెడుతుంది. ఆ డిక్టేషన్ ప్రకారం మీరు వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1.8 వెళ్ళామంటే ద బటర్ఫ్లైస్ వర్ టోటలీ డాష్ స్లీప్ టుగెదర్ అనే పారాగ్రాఫ్ తీసుకొని ఈ ఫిలప్ చేయాలి. ది సన్ వాజ్ వాచింగ్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద బటర్ఫ్లైస్ to fly because the butterflies were totally wet. The sun dried the butterflies' wings. They danced in the garden among the flowers till the evening. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా ఒక పదంలో రెండు అక్షరాలు పక్కపక్కనే వచ్చేటట్టుగా చూసి రాయమన్నారు. అవి ఓవెల్స్ కావచ్చు, కాన్సోనెంట్స్ కావచ్చు, రెండు పక్కపక్కనే రావాలి. టోటలీలో డబల్ ఎల్ వచ్చింది. 3 బటర్ఫ్లైస్, ఎల్లో, పెబల్స్, సడన్లీ, డిఫికల్ట్, ఆఫ్టర్నూన్, లుక్డ్. ఇక్కడ నేను అండర్లైన్ చేశాను. 2 ఎల్లులు 2 ఓలు ఇలా వచ్చింది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇక్కడ వర్డ్స్ ఇచ్చేశారు. నైట్, స్టిల్, డిఫికల్ట్, బిహైండ్. దీంట్లో మనం ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం రాయాలి. బిహైండ్, డిఫికల్ట్, నైట్, స్టిల్. అదేవిధంగా కింద హ్యాపీ, వింగ్స్, గార్డెన్, అగైన్, గార్డెన్, హ్యాపీ, వింగ్స్. అంటే ఏబిసిడీల్లో మనకు మొదట వచ్చే అక్షరాన్ని తీసుకొని దాని ప్రకారంగా పదాలని క్రమంలో ఉంచాలి. 0.9 వర్క్షీట్ చూసామంటే ఆపోజిట్ వర్డ్స్ని జత చేయమన్నారు. ఇక్కడ పిక్చర్స్ కూడా అందమైన పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. వెట్, డ్రై, క్లౌడీ, సన్నీ, బిహైండ్, in front of, love, hate, stopped, started, evening, morning, day, night, sleep, awake. ఇవి ఆపోజిట్ వర్డ్స్. ఇక్కడ కింద టీచర్ డిక్టేట్ చేస్తారు, ఆ పదాలు రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ప్లూరల్స్ అడిగారు. బాయ్, బాయ్స్, టీచర్, టీచర్స్, బస్, బసెస్, క్లాస్, క్లాసెస్, వర్డ్, వర్డ్స్, టొమాటో, టొమాటోస్, డ్రెస్, డ్రెస్సెస్, ఫ్రెండ్, ఫ్రెండ్స్. ఇక్కడ సింగులర్ ప్లూరల్లో ఎప్పుడు కూడా ఒక పదం చివర వై వస్తే ప్లూరల్ వచ్చేటప్పటికి ఐఈఎస్ చేర్చి రాయాలి మనం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బేబీ వై ఉంది, ఇటువైపు బేబీస్ ఐఈఎస్ పెట్టాం. వై తీసేసి ఐఈఎస్ చేర్చి రాయాలి. సిటీ, సిటీస్, పార్టీ, పార్టీస్, లేడీ, లేడీస్, లారీ, లారీస్, ఫ్యామిలీ, ఫ్యామిలీస్, కాపీ, కాపీస్, లిల్లీ, లిల్లీస్. వర్క్షీట్ నంబర్ 1.11. ఇక్కడ మెటీరియల్ నౌన్స్ని అండర్లైన్ చేయమని ఇచ్చారు. మెటీరియల్ నౌన్ ఇక్కడ స్టోన్స్, పెట్రోల్, నెక్టార్, టీ, కాటన్. అంటే ఇవి ఒక వస్తువులని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి పదార్థాలను మెటీరియల్ అంటాం కదా. ఈ మెటీరియల్ నౌన్స్ని ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్లో ఉన్న మెటీరియల్ నౌన్స్ని గుర్తించమన్నారు. ఐరన్, మిల్క్, సిమెంట్, సిల్వర్, మార్బల్, నెక్టార్, గోల్డ్. ఇంకా ఏమైనా ఉంటే మీరు వెతికి మెటీరియల్ నౌన్ని గుర్తించవచ్చు. తర్వాత ఇక్కడ 1.12కి వెళ్తే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ రీరైట్ అన్నారు. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్కులు, ఫుల్ స్టాప్, కామా, తర్వాత క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేసి ఈ పారాగ్రాఫ్ని ఫిలప్ చేయమన్నారు. చూడండి, సుమా కామా పెట్టాను, ఫాతిమా కామా, షర్మిలా కామా, ప్రియాంక అండ్ బాను. ఇక్కడ వీళ్ళందరూ పేర్లు కాబట్టి మనము కామన్ నౌన్ ప్రాపర్ నౌన్లు కాబట్టి క్యాపిటల్ లెటర్స్ పెట్టాం. వెంట్ టు ఏ గార్డెన్, ఫుల్ స్టాప్. వావ్, ద గార్డెన్ ఈజ్ సో కలర్ఫుల్.
సుమా విచ్ ఫ్లవర్ డూ యూ లైక్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ కూడా పెట్టడం జరిగింది. ఇలా మనము ఆ పారాగ్రాఫ్ని మార్చి రాయాలి. ఇక్కడ టీచర్ ఒక పారాగ్రాఫ్ని డిక్టేట్ చేస్తారు, దాన్ని మీరు ఫుల్ స్టాప్లు, కామాలు, క్వశ్చన్ మార్కులు ఉపయోగించి రాయాల్సి ఉంటుంది. 1.13లో రెడ్ బటర్ఫ్లై తన గురించి తన ఫ్రెండ్స్ గురించి ఏమంటుందో చెప్పమన్నారు. అదేవిధంగా అది చదివేసిన తర్వాత మనం కూడా మన ఫ్రెండ్ గురించి వివరించి రాయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ రాణి, ఐ యామ్ స్టడీయింగ్ 4th క్లాస్. దెర్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ టు మీ, హర్ నేమ్ ఈజ్ రమా, షీ ఈజ్ వెరీ యాక్టివ్ గర్ల్. తర్వాత అదేవిధంగా ఇక్కడ ఒక బటర్ఫ్లై బొమ్మ ఇచ్చారు. ఇందులో ఉండేటువంటి సెంటెన్సెస్ ఏ పారాగ్రాఫ్కి సంబంధించిందో చూసి ఫిలప్ చేసి ఆ పారాగ్రాఫ్ నంబర్లు కూడా ఆ కథ ఆర్డర్ క్రమంలో 1, 2, 3 ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దీనికి 1వ దానికి ఎల్లో కలర్, 2వ దానికి బ్లూ కలర్, 3 రెడ్, 4 గ్రీన్ కలర్లతో నింపేయాలి. మధ్యలో అంతా దానికి నచ్చిన కలర్ వేసి బటర్ఫ్లైని అందంగా కలర్ చేయండి. నెక్స్ట్ 1.14కి వెళ్ళామంటే ఇక్కడ కాన్వర్జేషన్ ఇచ్చారు. ఈ కాన్వర్జేషన్ని మనం ఫిలప్ చేయాలి. మాన్వి ఆర్ యూ లేట్ వై అని ఫాదర్ అడిగితే మాన్వి ఎస్ డాడ్, ఐ గాట్ అప్ లేట్ అండ్ ఐ డిడ్ మై హోంవర్క్ సో ఐ ఆమ్ లేట్. స్కూల్కి వెళ్ళింది ఆ అమ్మాయి. టీచర్ అడుగుతున్నారు వై ఆర్ యూ లేట్ మాన్వి, ఐ గాట్ అప్ లేట్ అండ్ ఐ డిడ్ మై హోంవర్క్ సో ఐ ఆమ్ లేట్. టీచర్కి అదే ఆన్సర్ చెప్పింది. తర్వాత హెడ్ మాస్టర్ కనిపించారు. యూ హ్యావ్ నెవర్ బీన్ లేట్ బిఫోర్, టెల్ మీ వై ఆర్ యూ లేట్, ఎందుకు లేట్గా వచ్చావు అని అడిగితే మళ్ళీ మాన్వి ఏమంటుంది, ఐ గాట్ అప్ లేట్ అండ్ ఐ డిడ్ మై హోంవర్క్ సో ఐ ఆమ్ లేట్. నెక్స్ట్ ద గర్ల్, మాన్వి యూ కేమ్ లేట్ వై, మాన్వి అనింది ఐ గాట్ అప్ లేట్ అండ్ ఐ డిడ్ మై హోంవర్క్ సో ఐ ఆమ్ లేట్. అందరికీ ఒకే సమాధానం ఇస్తూ ఉంది అమ్మాయి. ఇక్కడ 1.15 వర్క్షీట్లో పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్ చదివి ఆన్సర్స్ రాయమన్నారు. లెట్ స్టాప్ ప్లేయింగ్ సెట్ ద రెడ్ బటర్ఫ్లై. The 3 butterflies were playing in a garden. What did the butterflies do in the garden? They played and danced together in the garden. Why did they stop playing? They stopped playing due to heavy rain. Why did they look for shelter? Suddenly started raining and 3 butterflies got wet. So they looked for shelter. Who was watching the butterflies? The sun. నెక్స్ట్ 1.16లోకి వెళ్తే ఇక్కడ కూడా ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చారు. దాన్ని చదివి మీరు ఆన్సర్స్ చేయాలి. వై డిడ్ ద క్లాస్ రూమ్ బికమ్ సైలెంట్? టీచర్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ టు కమల్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కమల్స్ రెస్పాన్స్. వేర్ డిడ్ ద బాయ్ స్లీప్ ఆన్ ద రెయినీ డే? ద బాయ్ స్లెప్ట్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ హిజ్ మదర్ ఆన్ ద రెయినీ డే. వై డిడ్ ద హౌస్ బికమ్ వెట్? Water from the rain poured into the house through the leaks in the roof. What made the boy sleep in the laps of his parents? The rain made the boy sleep in the laps of his parents. What was the name of the boy in this passage? Kamal. 3 butterflies లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. Why did the butterflies stop playing? When the butterflies were playing in the garden, suddenly grew dark and cool wind blew. It's raining. So, butterflies were stopped playing. What was it difficult for the butterflies to fly? The 3 butterflies got wet in the rain. They found it difficult to fly. We won't stay here. Why did the butterflies say so? The butterflies will not stay there, sending away their friends. How did the sun help the butterflies? The sun chased the clouds away and it stopped raining. The sun dried the butterflies' wings. If you were the sunflower or lily, what would you do? If I were sunflower, I will let the 3 butterflies to stay with me. How do you feel when you get wet in the rain? I will feel very happy when I got wet in the rain. I will play and enjoyed a lot. How do you feel when you help anyone who is in need? I will be very happy, proud of myself. Thank you very much. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.